సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు సీజేగా 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నారు జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ముగియడంతో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు జస్టిస్ సూర్యకాంత్. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న జన్మించాడు జస్టిస్ సూర్యకాంత్. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ అందుకున్నారు. అదే ఏడాది హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ సూర్యకాంత్. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ కోర్టుల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలిసారిగా భారత సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ న్యాయమూర్తులు హాజరయ్యారు. 6 దేశాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం పాల్గొంది. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఎస్ఐఆర్ సహా పలు కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్. నూతన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్కు ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు విషెస్ చెప్పారు. రాజ్యాంగ విలువలు మరింత బలపరిచేలా పనిచేయాలని ఆకాంక్షించారు.